ఇలాచీ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇది ఒకసారి పట్టుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో పప్పు వేసుకుందాం. పప్పు అయితే వేసుకుందాం, మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న పప్పు అయితే బెల్లం కరిగించిన దాంట్లో వేసుకున్నాను. ఇది ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. లైట్ లేదు కదా, కనిపిస్తుందా? నేను పప్పులో ఎటువంటి పసుపు వేయలేదు కదా, అందుకే ఈ కలర్ కనిపిస్తుంది. చాలామంది పసుపు కూడా వేస్తారు కదా పప్పులో, నేనేం వేయలేదు. ఇది మంచిగా కరిగించుకుందాం ముద్దగా వచ్చేంత వరకు. నాదైతే పూర్ణం రెడీ అయిపోయింది. ఇంక ఇది చల్లారితే దేవుడికి పెట్టడానికి మాత్రమే ఇప్పుడు చేస్తున్నా. ఇది మాకు సరిపోతుంది. నేను నా 3 పిల్లలకి, నేను ఒకటి తింటాను, వాళ్ళు 2 తింటారు. ఇది సరిపోతుంది. దేవుడికి పెట్టి మేము తినేస్తామన్నమాట. మిగతాది వేడివేడిగా సాయంత్రం మా బావ వచ్చినాక వేసుకుంటాం. ఇక్కడైతే పిండి నానింది. ఒకసారి